చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఒకసారి కేసు బుక్ అయిందంటే ఎప్పుడు కనబడితే అప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. చట్టంలో కూడా అట్నే ఉంటుంది. కానీ గినను గట్ల అరెస్ట్ చేయొద్దంట. ఉల్టా పోలీసు వాళ్ళ మీదకి ఎట్లా పడతాడు చూడుర్రి. ఒక్కసారి కేసు రికార్డుకి ఎక్కిందనుకో, కేసు బుక్ అయిందనుకో, కథమే. నువ్వు వేడున్నా ఎన్ని రోజులు పోయినా ఏమైనా కూడా నిన్ను అరెస్ట్ చేయక తప్పదుల్లా. చట్టం తన పని తను చేసుకుంటూ పోతేనే ఉంటది. ఇగో సేమ్ గిట్లనే ఈ గుంటూరు జిల్లా తాడపల్లి కాడ అయ్యింది. ముచ్చటేందంటే పోయిన సంవత్సరంలో గంజాయి కేసులో 6 మీద కేసు పెట్టిరాట ఆ ఏరియా పోలీసోళ్ళు. అందులో ఒక 4 దొరికిరాట, 4 రిమాండ్ చేసిర్రు. ఇంకో 2 పరారులు ఉన్నాడు. అయితే ఇక నిన్న గిన కనబడేసరికి ఇంకొక ఆయనను కూడా అరెస్ట్ చేసిరాట. అగో ఇన్ని రోజులు ఏం చేసిరు, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, మీరు కావాలనే కుట్ర పన్నుతున్నారా అని చెప్పేసి ఇక ఇంటోళ్ళు వీళ్ళు కూడా గరం అవుతున్నారు. కానీ చట్టం ఊకోదు కదా. ఎన్ని రోజులైనా సరే రికార్డులకు పేరు ఎక్కిందంటే అరెస్ట్ కాక తప్పదు. పోలీసారి చెప్తాడు కుద్దు ఏం జరిగిందో. ఇనూరు రూపాయి గత సంవత్సరం 2024 ఏప్రిల్ నెలలో క్రైమ్ నంబరు 215/24 గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్టి కేసులో సుమారు ఆరుగురు ముద్దాయిలు ఉండగా మేము గతంలో 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అతను పరారులో ఉన్నాడు. ఇంకా అందులో ఒక వ్యక్తి అయినటువంటి మణికంఠ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం భరతమాత స్టేడియం దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ మాట్లాడటం జరిగిందో వాళ్ళు మణికంఠ తల్లిదండ్రులు. గత 9 నెలలుగా పోలీసులు కన్నుగప్పి తప్పించుకు పరారులో ఉన్నటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. తప్ప వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధను అట్లా ఆ విధంగా చూపిస్తున్నారు. అతనైతే క్లియర్ కట్ గంజాయి కేసులో ముద్దాయి గంజాయి తెచ్చి లోకల్గా అమ్ముతున్నటువంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక అతను అరకు ఏరియా ప్రాంతం. అగో గదన్నట్టు ముచ్చట. ఇక తల్లిదండ్రులు అయితే నా కొడుకును కావాలని అరెస్ట్ చేస్తున్నారని లొల్లి వచ్చారు. పీడీ యాక్ట్ పెట్టినా కూడా అట్లా పోతుండట, ఇట్లా వస్తుండట. ఈసార్లు లోపలేసినా కూడా మారతలేరట. అందుకని అప్పుడు కేసు అయింది కాబట్టి ఇప్పుడు తీసుకోపోతున్నారు. తప్పు చేసేటప్పుడు భయపడాలి. తప్పు చేసినాక శిక్ష తప్పదు ఎవరికైనా, ఎంత లేట్ అయినా సరే. గట్లనే ఇంకోసారి గంజాయి అమ్మాలన్నా కూడా వణుకు పుట్టేటట్టు ఏరి సారు. ఈయనను చూసి ఇంకో కొంతమంది మారాలే అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.